ఓపెన్ చేస్తే మహాభారతం టైం పీరియడ్. కురుక్షేత్రం ఎండింగ్ లో భీముడు అన్యాయంగా దుర్యోధను కాలు విరగొడతాడు. అది తెలిసిన అశ్వత్థామ దుర్యోధను దగ్గరకు వచ్చి, నేను ఎలాగైతే అన్యాయంగా ఓడించానో వాళ్ళని అలాగే అన్యాయంగా ఒక్క పాండవులను కూడా వదిలిపెట్టకుండా చంపేస్తానని చెప్పేసి అదే రాత్రి అధర్మంగా వెళ్ళి పాండవుల కుటీరాలను అందరినీ, పాండవుల బంధువుల్ని ఇలా అందరినీ చంపేస్తాడు. అదే మాట వచ్చి అశ్వత్థామ దుర్యోధను చెప్తాడు. ఆ మాట విన్న దుర్యోధనుడు చాలా హ్యాపీగా కళ్ళు మూస్తాడు. ఇక్కడ ఒక ట్విస్ట్, అదేంటంటే అశ్వత్థామ చంపింది ఒరిజినల్ పాండవులను కాదు, మాయా పాండవుల్ని, పాండవుల కుమారుల్ని. ఒరిజినల్ పాండవుల్ని కృష్ణుడు ఎప్పుడో వేరే దగ్గరికి మార్చేస్తాడు. మరి అశ్వత్థామ చంపింది పాండవుల కుమారుల్ని. అది తెలుసుకున్న పాండవులు అశ్వత్థామ దగ్గరికి వస్తారు. అశ్వత్థామని చూడగానే అర్జునుడికి చాలా కోపం వచ్చి అశ్వత్థామ పైకి బ్రహ్మాస్త్రాన్ని వదులుతాడు. బ్రహ్మాస్త్రం ఎంత పవర్ఫుల్ అంటే ఒక్కసారి బ్రహ్మాస్త్రం సంధించిన తర్వాత వాడు 14 లోకాలు ఎక్కడున్నా సరే వెతికి మరీ చంపేస్తుంది, అంత పవర్ఫుల్. సో అలాంటి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడు అశ్వత్థామ పైకి వదులుతాడు. అశ్వత్థామ కూడా దానికి సమానంగా అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం వదులుతాడు. సో ఈ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రపంచం మొత్తం మునిగిపోతుంది, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుందని గ్రహించిన ముళ్ళు ఋషులు అందరూ వచ్చి వాళ్ళిద్దరికి రిక్వెస్ట్ చేస్తారు, మీ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోండి. వాళ్ళ మాటలు విన్న అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి వెనక్కి తీసుకోవడం రాదు. ఆ బ్రహ్మాస్త్రానికి ఏదో ఒక గమ్యస్థానం ఉండాలని చెప్పేసి దుర్యోధనుడికి ఇచ్చిన మాట కోసం ఉత్తర కడుపులో ఉన్న బిడ్డ పైకి వదులుతాడు. సో ఆ బ్రహ్మాస్త్రం దాటికి ఆ బిడ్డ నవశిశువు పుట్టక ముందే చనిపోతాడు. సో కృష్ణుడు మళ్ళీ ఆ బిడ్డను బ్రతికిస్తాడు. కానీ కృష్ణుడికి చాలా కోపం వస్తుంది, ఇంకా పుట్టక ముందే చంపేస్తాడని చెప్పేసి. సో అశ్వత్థామ అహంకారానికి కారణమైన ఆ మణిని తీసుకొని అశ్వత్థామకి శపిస్తాడు. ఏమని శపిస్తాడంటే, నేను నీ నుండి నీ మరణాన్ని తీసేస్తున్నా, కలియుగం అంతమయ్యే వరకు నువ్వు బ్రతికే ఉంటావు, కుష్టి రోగంతో నిత్య గాయాలతో నిత్యం రక్తం స్రావిస్తూనే ఉంటావు, కలియుగం అంతమయ్యే వరకు నువ్వు బ్రతికే ఉంటావు. ఇప్పుడు ఎలాగైతే ఒక ప్రెగ్నెంట్ లేడీని చంపడానికి ట్రై చేశావో, నువ్వు కలియుగంలో కూడా ఒక ప్రెగ్నెంట్ లేడీని కాపాడాలి. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఎవరంటే కల్కికి జన్మనిస్తుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీని చెప్పడానికి చాలా మంది ట్రై చేస్తారు. వాళ్ళ నుండి ఆ ప్రెగ్నెంట్ లేడీని కాపాడాలని చెప్పేసి శపిస్తాడు కృష్ణుడు. సో అక్కడితో మహాభారతం ఎపిసోడ్ అనేది ఎండ్ అయిపోతుంది. మహాభారతం ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్ టైం పీరియడ్ లోకి 4th వరల్డ్ వార్ తర్వాత ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది. ప్రపంచం మొత్తంలోని ఒకే సిటీ మిగిలి ఉంటుంది, అదే కాశీ. అది ప్రపంచంలో మొదటి సిటీ, చివరి సిటీ కూడా అదే. ప్రపంచంలో ఆ ఒక్క సిటీ ఉండడం వల్ల ప్రపంచంలో నలుమూలల నుంచి ఆ సిటీకి వచ్చి బ్రతుకుతుంటారు. అందరు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రజలు మొత్తం ఆ సిటీలోనే బ్రతుకుతుంటారు. ఆ సిటీని 2 భాగాలుగా విభజిస్తారు. ఫస్ట్ భాగం ఏమో కాశీ సిటీ, ఇందులో అందరూ నిరుపేదలు ఉంటారు. సో సెకండ్ భాగం వచ్చేది కాంప్లెక్స్ సిటీ, అందులో చాలా ధనవంతులు మాత్రం ఉంటారు. అక్కడ స్వచ్ఛమైన నీరు, గాలి, వాతావరణం ఫ్రెష్. ఇక్కడే మన హీరో భైరవ ఎంట్రీ ఉంటది. భైరవ కల్లో కూడా కాంప్లెక్స్ వెళ్ళాలని కలగంటాడు. కాంప్లెక్స్ కి వెళ్ళాలంటే 1 మిలియన్ యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ కోసమే బాండ్ అండర్ గా మారుతాడు. తన గోల్ ఒకటే, దొంగల్ని పట్టుకోలే, డబ్బులు సంపాదించాలి, ఆ డబ్బులతో కాంప్లెక్స్ వెళ్ళాలి అని చెప్పేసి. భైరవ అనుకునే కాంప్లెక్స్ ఇట్లా కాంప్లెక్స్ ఇట్ ఉండదు, లోపల వేరే ప్రయోగాలు చేస్తుంటది. శంబర్లోని ప్రజల్ని తీసుకొచ్చేసి, చిన్న పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ పైన ప్రయోగాలు చేస్తూనే ఉంటారు ప్రెగ్నెన్సీ రావడం కోసం. సో 12 ఇయర్స్ ప్రయోగాలు చేసిన తర్వాత ఒక్క అమ్మాయి పైన సక్సెస్ అవుతుంది. ఆమె సమ్యటి, దీపిక పడుకునే ఒక్క ఆమెకి ప్రెగ్నెన్సీ అనేది సక్సెస్ అవుతుంది. ఆ తర్వాత ప్రయోగాల కోసం సుమతి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటది. కానీ సుమతి అక్కడి నుంచి తప్పించుకుంటది. చేస్తే అశ్వత్థామ ఏంటుంటది. అశ్వత్థామ కూరుకుపోయిన గుడిలో తపస్సు చేస్తుంటాడు. ఒక పిల్లవాడు వచ్చి అడుగుతుంటే తన అశ్వత్థామ అని తెలుసుకున్న తర్వాత ఆ పిల్లవాడు ఒక మాట అంటాడు, నువ్వు బయట ఉంటే ఎంత మందిని కాపాడొచ్చో తెలుసా అంటే, దానికి సమాధానంగా అశ్వత్థామ ఒక ఆన్సర్ ఇస్తాడు, నేను కాపాడాల్సింది ఒక్కడినే, ఆ ఒక్కడిని కాపాడితే వాడికి ప్రపంచం మొత్తం కాపాడతాడని చెప్పేసి. సో అప్పుడు కృష్ణుడు తీసుకున్న మణి అనేది మళ్ళీ తిరిగి వస్తుంది. తనకు తెలిసిపోతుంది తను బయటికి రావాల్సిన సమయం వచ్చిందని చెప్పేసి. తను కోల్పోయిన మణి కూడా తిరిగి వచ్చేస్తుంది. తను అత్యంత శక్తివంతుడుగా అవుతాడు. సో తను సుమతిని కాపాడడానికి సుమతి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు సుమతి పైన రైడర్స్ అటాక్ చేస్తే ఆ రైడర్స్ నుంచి సుమతిని కాపాడతాడు. సో అప్పుడు కాంప్లెక్స్ మెంబర్స్ ఏం చేస్తారంటే, వీళ్ళను సుమతిని పట్టుకొచ్చిన వాడికి 1 మిలియన్ యూనిట్స్ ఇస్తామంటాడు. అది తెలుసుకున్న భైరవ నేను పట్టుకొస్తానని చెప్పేసి కాంప్లెక్స్ దగ్గరికి వెళ్తాడు. 1 మిలియన్ యూనిట్స్ కోసం అశ్వత్థామ పైకి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ అశ్వత్థామకి భైరవకి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. మామూలు మనుషులు ఒక్క దెబ్బకి చచ్చిపోతారు అశ్వత్థామ చేతి దెబ్బకి.
కానీ భైరవ మాత్రం ఎంత కొట్టినా చంపడు. సో అప్పుడు అశ్వత్థామకు అర్థమవుతుంది వీడు కూడా కారణ జన్ముడు మాత్రమే. మామూలు మనిషి అయితే నేను కొట్టిన దెబ్బలకి ఎప్పుడో చచ్చిపోతుండే, ఇంకా బతికున్నాడంటే వీడు కూడా కారణ జన్ముడే. శివుడు అంశతో పుట్టాడు, భైరవ అనే పేరు కూడా పెట్టుకున్నాడు కదా, వీడు శివుడి తాలూకా, శివుడు అంశతో పుట్టాడు, వీడిని కూడా మనం యూజ్ చేసుకుందాం అని చెప్పేసి వాడిని కన్విన్స్ అయ్యేలా చేస్తాడు. ఏమంటే నువ్వు కాంప్లెక్స్ సిటీకి వెళ్ళాలనుకుంటున్నావు, ఎందుకు? ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ వాటర్, ఫ్రెష్ ఎయిర్ కోసం. కానీ అది ధనవంతుల కోసం మాత్రమే కాదు, నువ్వు పైకి వెళ్ళడం కాదు, నువ్వు నాతో ఉంటే వాటిని కిందికి వచ్చేలా చేస్తానని చెప్పి కన్విన్స్ అయ్యేలా చేస్తాడు. అప్పుడు భైరవ కూడా కన్విన్స్ అవుతాడు, నేను పైకి వెళ్ళడం ఏంటి, వాళ్ళని చంపేస్తే అబ్బే కిందికి వస్తాయి కదా, నాతో పాటు అందరికి వస్తాయి కదా అని చెప్పేసి భైరవ అశ్వత్థామకి సాయం చేయడం స్టార్ట్ చేస్తాడు. అశ్వత్థామ భైరవ కలిసి శంబళ నగరానికి వెళ్తారు సుమతిని తీసుకుని. ఆ శంబళ నగరానికి రెబల్స్ అనే వాళ్ళు కాపలాగా ఉంటారు. రెబల్స్ సాయంతో సుమతిని శంబళ నగరంలో పెడతాడు. ఇప్పుడు రెబల్స్, అశ్వత్థామ, భైరవ ముగ్గురు కూడా శంబళ నగరానికి కాపలాగా ఉంటారు. అప్పుడు కాంప్లెక్స్ సిటీ వార్ని డిక్లేర్ చేస్తారు శంబళ నగరం పైన. ఎలాగైనా సరే, ఎంత మందినైనా సరే చంపి ఆ పిల్లవాడిని, ఆ సుమతిని తీసుకురావాలి అని చెప్పేసి అలా పెద్ద వారే జరుగుతుంది. ఈ వార్లో అశ్వత్థామ, భైరవ, రెబల్స్ కలిసి కాంప్లెక్స్ లో మెయిన్ విలన్ ని చంపేస్తారు. ఇక కాశీ ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు, విలన్ చచ్చిపోయాడు, మన దేవుడు కూడా పుట్టబోతున్నాడు, ఇక మనకు అన్ని మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడే మెయిన్ ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది. ఇప్పటి వరకు చంపింది అసలు మెయిన్ విలనే కాదు, కమలాసన్ గారే మెయిన్ విలన్. ఇప్పటి వరకు చంపింది కమలాసన్ గారి చెంచాని. అసలైన కాలి కమలాసన్. కమలాసన్ ఇప్పుడు ఆ కల్కిని చంపడానికి ట్రై చేస్తాడు. కల్కి పెద్ద అయ్యేంత వరకు ఈ అశ్వత్థామ, కల్కి కలిసి కలి నుంచి కల్కిని ఎలా కాపాడాలనే క్వశ్చన్ తోని పార్ట్ 1 ఎండ్ అవుతుంది. సో పార్ట్ 2 కూడా ఈ మూవీకి ఉంటుంది, ఆ దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ ప్రెడిక్టర్ స్టోరీ. 100% స్టోరీ అయితే ఇలాగైతే ఉండదు, కానీ 50% ఇలాగే ఉంటుంది. నేను ఈ స్టోరీని ఇలా బేస్ చేసుకొని చెప్పానంటే ట్రైలర్స్, టీజర్స్, సాంగ్స్ ఇవన్నీ ప్రమోషనల్ కంటెంట్ చూసి ఈ స్టోరీ ఇలా ఉంటుందని అనుకొని ఈ వీడియో చేశా. సో ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఒక థియరీ ఉంటుంది కదా, ఆ థియరీ ఈ స్టోరీ ఇలాగైతే బాగుంటుందని అనుకుంటారు కదా, ఆ స్టోరీని కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ టాటా, బై బై, సెలవు.